హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో వచ్చానమాట. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడి కాళ్ళ వేపుడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫ్రై సాంబార్లోకి, అలాగే పప్పుచారులోకి, ఏదైనా పచ్చట్లో కూడా సూపర్ రెసిపీ అనమాట అండి. నేను నా ఛానల్లో ఆల్రెడీ కోడి కాళ్ళ కర్రీ చేశాను అనమాట. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఈ కోడి కాళ్ళ వేపుడు అనేది చేసుకోండి. ముందుగా కోడి కాళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగి ఇవన్నీ ఒక కుక్కర్లోకి తీసుకున్నానండి. కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. కుక్కర్లో ఎందుకంటే కొంచెం కాళ్ళు అనేది కొద్దిగా ముదురుగా ఉంటాయి కదండి, అవి కొద్దిగా ఉడకడానికి టైం పట్టిద్ది అనమాట. అందుకని కుక్కర్లో ఇవన్నీ వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చిందాక మనం ఉడికించుకోవాలన్నమాట. ఈ ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం ఉడికించుకుందామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ కర్రీ అనేది చేశాను, మన ఛానల్లో ఉందండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అది కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట కర్రీ అనేది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఒక 5-6 విజిల్స్ రానిద్దాము. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు 5-6 విజిల్స్ వచ్చినాయి అనమాట. మూత తీస్తున్నాను, బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుంటున్నాను అనమాట ఫ్రై చేసుకోవడానికి. నూనె అయితే కాగిపోయింది. ఉడికించి పెట్టుకున్న కోడి కాళ్ళను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కోడి కాళ్ళని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా డీప్ అయ్యేవాళ్ళనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా. ఇలా బాగా వేపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొద్దిగా ఉడికేటప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు ఫ్రై కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కాబట్టి కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా చున్నులపై కారం వేసుకుందాం అనమాట. చాలా బాగుంటుందండి ఈ చున్నులపై కారం వేయటం వల్ల. ముందుగా మనము ఉడికించేటప్పుడు కొంచెం గొడ్డు కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా చున్నులపై కారం వేసుకుంటే ఈ ఫ్రైకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కోడి కాళ్ళ వేపుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ కోడి కాళ్ళ ఇగురు కూడా ఉంది, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.